అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో ముఖ్యాంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే, ముందుగా ఈనాడు దినపత్రికలో గుండెలపై ట్యాప్ కుంపటి, ప్రతి ఒక్కరిలోనూ ఫోన్ ట్యాపింగ్ భయం, తన పరభేదాలు లేకుండా నిరంతర నిఘా, సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు, ఉన్నతాధికారులు, జగన్ పాలనలో 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దానిపైన విషయంలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఒక పెద్ద అంశం. గతంలో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారి ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఆధారంగానే ఒక ప్రభుత్వమే కూలిపోయిన సంఘటనలు ఉన్నాయి. అందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటే కనుక ఇది చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశమే ఉంటుంది. ఆ ముగ్గురు ఎస్పీలను ప్రశ్నిస్తాం. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశం. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలు ఎందుకు నియంత్రించలేకపోయారో అడుగుతాం. వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డిఎస్సి పరీక్షల నిర్వహణ. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఫిర్యాదులను కేంద్రానికి పంపించాం. 40 మంది వాలంటీర్లను తొలగించాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారి యొక్క ఇంటర్వ్యూని ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రధాని పాల్గొన్న ఎన్డీఏ సభలో కొంచెం భద్రతా వైఫల్యం జరిగిందని ఇట్లా ఆరోపణలు చేశారు. ఎన్డీఏకి సంబంధించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఇది పోలీసులు కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మాట్లాడే సభలో మైకు పని చేయలేదు అంటే అక్కడ ఉన్న భద్రతా వైఫల్యం ఎట్లా ఉందో అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో ఈ వాలంటీర్లు పాల్గొనడం మీద కూడా గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. 40 మంది వాలంటీర్లను ఇప్పటికే తొలగించామని ఎన్నికల కమిషనర్ మీనా గారు చెప్పారు. ఈ తర్వాత ఈ ఇటీవల కాలంలో హత్యలు జరుగుతున్నాయి. ఒక 3 జిల్లాల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రధానంగా హత్యలు జరిగినాయి. అవి ఒక రాజకీయ హత్యలుగా ఒక రంగు పులుముకున్న నేపథ్యంలో వాటిపైన కూడా ఎన్నికల కమిషన్ ఆ సంబంధిత జిల్లాల పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా ఉచితాలను నిషేధించాలి. ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వటం అనైతికం. సుప్రీంలో ప్రయోజన వ్యాజ్యం. ఇది ముఖ్యమైన పిటిషన్ అన్న సిజేఐ. ఈ ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో కానీ కొన్ని వాళ్ళ ఎన్నికల హామీలు ఇవ్వటం అనేది రాజకీయ పార్టీలకు అలవాటు. ఆ విధంగా కొన్ని ఉచితాలు ప్రకటించడం చాలా సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. దీనిపైన ఒక భిన్న వాదనలు ఉన్నాయి. ఒక ప్రయోజన వాద్యం కూడా సుప్రీంకోర్టులో దాఖలైంది. దానిపైన సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి గారు కూడా సీరియస్గా తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. దీనిపైన కూడా సుప్రీంకోర్టు కొద్దిగా విచారణ జరపడం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల జగన్ నాటకం. ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి. 36 రోజులు సర్వే చేసినా బయట పెట్టని సర్కారు. జగన్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే కులగణన. ఈ కులగణనకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ మధ్య ఒక కార్యాచరణ ప్రారంభించింది. దీనికి సంబంధించిన డేటా బయటపడట్లేదనే ఒక ఆరోపణలు ఉన్నాయి. వైకాపా నాయకుల చేతికి విజిల్ ఫిర్యాదు వివరాలు. ఈ విజిల్ అనేది ఎన్నికల కమిషను ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక యాప్ ఇది. ఈ విజిల్కి మన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా మొన్న ఒక ఫిర్యాదు ఇచ్చారు. వెంటనే ఎన్నికల కమిషన్ కూడా స్పందించి దానిపైన చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఎంతో ముఖ్యమైన యాప్ ఇది. ప్రజలు దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన అనేది కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నామినేషన్ల పర్వం ప్రారంభం. తొలి విడతకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ. మే 16 నుంచి ఈఏపీ సెట్. తర్వాత గుంటూరులో చెలరేగిన వైకాపా. తెలుగుదేశం అభ్యర్థి రామాంజనేయులు కారులో ఉండగానే దాడి. పక్కనే ఉన్నా పట్టించుకొని పోలీసులు. వాలంటీర్లతో భేటీని ప్రశ్నించడమే కారణం. ఈ విధంగా నిన్న గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామాంజనేయుల పైన కారు దాడి జరిగింది అనేది చెబుతున్నారు. అయితే దీనిపైన భిన్న కథనాలు ఉన్నాయి. అక్కడ వాస్తవాలు ఏం జరిగింది అనేది పోలీసు దర్యాప్తులో వెల్లడవుతుంది. బెట్టింగ్కు బలి కావద్దు. రేపటి నుంచి ఐపీఎల్ పోటీలు. కొత్త పుంతలు తొక్కుతున్న పందాలు. ఐపీఎల్ పోటీలు అనేవి మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఎలక్షన్ సీజన్ కూడా ఒకేసారి వచ్చింది. దీంతో ఈ బెట్టింగులు అనే వాటిని అరికట్టడం అనేది అధికార యంత్రాంగానికి కూడా ఒక పెద్ద సవాల్గా ఉంటుంది. ఇది ఈనాడు పత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు.
అదేవిధంగా సాక్షి పత్రికలో ఈ రోజున ముఖ్యాంశాలను మనం పరిశీలిస్తే మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం, ఈసారి జనరంజకమే. ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మర కసరత్తు. 27న బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల, ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు. తుది దశకు చేరుకుంటుందన్న పార్టీ వర్గాలు. ఎన్నికల మేనిఫెస్టో అనేది ఈసారి మిగిలిన పార్టీలు కొన్ని మినీ మేనిఫెస్టో లాగా ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఇప్పటివరకు చేయలేదు. ఇది ఈ నెల 27 నుంచి కూడా అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ యాత్ర కంటే ముందే ఈ మేనిఫెస్టో విడుదల చేయాలనేది వాళ్ళ ప్రణాళికగా కనిపిస్తుంది. అదే సాక్షి పత్రిక ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ మేనిఫెస్టో పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని వినూత్నమైన పథకాలు ఏమైనా ఉంటాయా, గతంలో మాదిరిగా ఏదైనా కొంచెం అద్భుతాలు ఏదైనా వీళ్ళు ప్రకటిస్తారా అనే ఒక ఆలోచన కూడా ఉంది, ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. తొలి విడత నోటిఫికేషన్ జారీ, 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలు, 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న పోలింగ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం నోటిఫికేషన్ జారీ. ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైనట్టుగానే భావించవచ్చు. వైఎస్ఆర్సీపీలో చేరిన వంగవీటి నరేంద్ర. వంగవీటి కుటుంబానికి టీడీపీ బద్ధశత్రువు. రాధా టీడీపీలో చేరి పెద్ద తప్పు చేశారు. రంగాను కాపాడుకోవడానికి వైఎస్ఆర్ ఎంతో ప్రయత్నించారు. ఇక మా ప్రయాణం సీఎం వైఎస్ జగన్ వెంటే, మీడియాతో వంగవీటి నరేంద్ర. ఈ కాపు సంఘానికి చెందిన ఒక ముఖ్యమైన నాయకుడు వంగవీటి నరేంద్ర గారు నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది టీడీపీ మీద విమర్శలు ఇది చేశారు. ఈ టీడీపీకి అనేది వంగవీటి కుటుంబానికి ఒక బద్ధ శత్రువు అని ఆయన కామెంట్ చేశారు. వంగవీటి రాధా గారు కూడా టీడీపీలో చేరి పెద్ద తప్పు చేశారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా కోర్టు సిఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ. అత్యవసర మినహాయింపులో ప్రతిపాదనలు తొలుత స్క్రీనింగ్ కమిటీకి పంపాలి. వాటి పరిశీలన అనంతరం కమిటీ నుంచి తగిన సిఫార్సులు అవి సీఈఓ ద్వారా కమిషన్కు, కమిషన్ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ జవహర్ రెడ్డి. మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ఈ కోడ్కు సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా విధానపరమైన నిర్ణయాలు కానీ ప్రభుత్వం పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్క్రీనింగ్ కమిటీ ముందు పరిశీలించిన తర్వాతగానే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తర్వాత డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేం, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు, హైకోర్టు ధర్మాసనం. డిఎస్సి దీనిపైన దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం రిట్ పిటిషన్ పైన కూడా హైకోర్టు ధర్మాసనం నిన్న విచారణ ప్రారంభించింది. ఆ ప్రక్రియను మధ్యలో నిలిపివేయలేము, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం సాధ్యం కాదని చేసింది. అదేవిధంగా దాని మీద పూర్తి కౌంటర్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అదేవిధంగా డబ్బులతో పవన్ రాజకీయాలు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత. పవన్కు రాజకీయాలపై క్లారిటీ లేదు, జనం డబ్బులకు అమ్ముడుపోతారని వ్యాఖ్యలు చేయడం సరికాదు. 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓట్లేయాలని కోరుతాం. కాపు మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది. నన్ను పార్టీలోకి రమ్మనడం పవన్ అవివేకం. ఆయన్ని కూడా నేను పార్టీలోకి రమ్మంటే బాగుంటుందా అని పిఠాపురం నుంచి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీత గారు, ఆమె ప్రస్తుతం కాకినాడ సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. వారు నిన్న పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ తనని ఓడించడానికి కుటుంబానికి ₹1,00,000 ఖర్చు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఆరోపించారు. దానిపైన వంగా గీత గారు స్పందించారు. ఈ డబ్బుకు అమ్ముడుపోతారని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అదేవిధంగా వంగా గీత గారు కానీ కాకినాడలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ గారు కానీ తమ పార్టీలోకి వస్తే బాగుంటుందనే వ్యాఖ్య పైన కూడా వంగా గీత గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారిని నేను మా పార్టీలోకి రమ్మంటే ఏమైనా బాగుంటుందా, ఇది అట్లా తను ఆ పార్టీలో చేరమని చెప్పడం సబబుగా లేదని వంగా గీత గారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బతిమిలాడితేనే పవన్కు టికెట్ ఇచ్చాం, నన్ను కాదని జనసేన గెలవటం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, పవన్ గెలిచినా చంద్రబాబు చెప్పినట్లే నడుచుకోవాలి. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు. ఈ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న కారణంగా పిఠాపురంలో ఈ వర్మ గారికి, మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఈసారి టికెట్ దక్కలేదు. దాంతో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. తర్వాత చంద్రబాబు గారే ఆయన పిలిచి బుజ్జగించడంతో ఆ పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఈ మధ్య ఒక సమావేశంలో కొంచెం రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చినాయి. దీన్ని ఈరోజు సాక్షి దినపత్రికలో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.
16 ఏళ్ల డిమాండ్ 16 రోజుల్లో పరిష్కారం. పోలీసుల దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరించిన సీఎం జగన్. ఏపీఎస్పీ కానిస్టేబుల్ యూనిఫామ్లో మార్పులు, సరెండర్ లీవులు మంజూరు, అమరవీరుల పిల్లలకు 2% రిజర్వేషన్, ఎస్ఐలకు గెజిటెడ్ హోదా, ఆ శాఖకు మరింత గౌరవం, సంక్షేమం. ఇది పోలీస్ శాఖకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వార్తను కూడా ఈరోజు సాక్షి పత్రికలో మొదటి పేజీలో ప్రచురించారు. వాలంటీర్ల వల్ల మంచే జరుగుతోందిగా, వారి వల్ల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి. సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. వాలంటీర్ల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని వెల్లడి. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఈసీకి ఆదేశం. వాలంటీర్లని ఎన్నికలకు దూరంగా ఉంచమని ఒక పిటిషన్లు దాఖలైన ఆ పిటిషన్ల పైన కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అనేది స్పందించి ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని కూడా సాక్షి దినపత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. పట్టిపాడులో టీడీపీ గూండాయిజం. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటిపై టీడీపీ అభ్యర్థి దాడి. రౌడీ మూకలతో వచ్చి స్వయంగా దాడి చేసిన మాజీ ఐఏఎస్ బోర్ల రామాంజనేయులు. 200 మంది రౌడీలతో 20 కార్లలో కిరణ్ కుమార్ ఇంటిపైకి దాడి. అభ్యర్థిని, కార్యకర్తలను అసభ్య పదజాలంతో, కులం పేరుతో దుర్భాషలు. అడ్డగించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి. కార్లతో తొక్కించేందుకు ప్రయత్నం. ప్రతిఘటనతో పరారైన టీడీపీ రౌడీలు. 3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయాలు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే విషయాన్ని ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రకంగా ఇది వచ్చింది. అక్కడ 2 ఘర్షణ అయితే జరిగిన మాట వాస్తవం. అయితే అందులో ఎవరిపైన దాడి చేశారు, లేకపోతే ఇరు వర్గాలపైన ఘర్షణ జరిగిందా ఏంటి అనేది కూడా 2 వర్గాలు పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినాయి కాబట్టి పోలీసుల దర్యాప్తులతోనే వాస్తవాలు వెల్లడవు. ఇది ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన వార్తలు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తలను పరిశీలిస్తే, పైసా వసూలు, కాంట్రాక్టర్లకు కాసులు, వైసీపీకి కమిషన్లు. ఆర్థిక శాఖ వేదికగా అడ్డగోలు జాతర. కోడ్కు 10 రోజుల ముందు 6,500 కోట్లు పందారం. ఆపై 5 రోజుల్లోనే 584 కోట్లు పంపకం. 4,700 కోట్లు అప్పు తెచ్చి మరీ బిల్లులు. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఏమో, ఇప్పుడే బిల్లుల పండుగ చేసేసుకోండి, మా కమిషన్ మాకు ఇచ్చేయండి, క్విట్ ప్రోకో తరహాలో సాగుతున్న దందా అనిచ్చి ఈ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులు వీటిలో ఉన్న కొంతమంది అధికార పార్టీ నాయకులు కమిషన్లకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక ప్రత్యేక కథనాన్ని వారు ప్రచురించారు. రాజకీయ హత్యలపై ఈసీ కన్నెర్ర. 3 జిల్లాల ఎస్పీలకు సీఈఓ పిలుపు. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల ఘటనలపై ఆగ్రహం. హింసను ఎందుకు ఆపలేకపోయారో వచ్చి వివరణ ఇవ్వాలని 3 ఎస్పీలకు ఆదేశం. ప్రధాని సభ. భద్రతా వైఫల్యం మా పరిధిలోకి రాదు. ఆ ఫిర్యాదును హోంశాఖ కార్యదర్శికి పంపాం. ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డీఎస్సీ. తప్పు చేసిన వాలంటీర్లు, సిబ్బందిని తొలగించాం. 1.99 లక్షల బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించాం. సివిజిల్ ఫిర్యాదులపై నిమిషాల్లోనే చర్యలు. మీనా. ఎన్నికల కమిషనర్ మీనా గారి వ్యాఖ్యల్ని కూడా ఆంధ్రజ్యోతి ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించింది. రాజకీయ హత్యలపైన కొంచెం ఈసీ కూడా ఆగ్రహంగా ఉన్నట్టుగా వారి వార్తలో తెలిపారు. భద్రతా వైఫల్యం గురించి కానీ, లేకపోతే ఈ హత్యాకాండలు జరుగుతున్న తీరు గురించి కానీ సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుంటామని కూడా వారు చెప్పారు. వాలంటీర్లని, సిబ్బందిని నిబంధనలు అతిక్రమించిన సందర్భాల్లో వాళ్ళందరినీ తొలగించామని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈ కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇలాంటి వాటిని కూడా తొలగించినట్టుగా కూడా ఎన్నికల కమిషనర్ గారు చెప్పారు. నిందితుల్ని జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు? ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడిని అరెస్ట్ చేయొద్దు, అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశమన్న కోర్టు. జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ పిఏ బెయిల్ పిటిషన్పై విచారణ. నిందితుడిని 18 నెలలుగా జైల్లో ఉంచడం ఇబ్బందికరమని వ్యాఖ్య. చివరకు ఈడీ అభ్యర్థనతో బెయిల్ నిరాకరణ. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారి కేసులో కూడా దాఖలైన ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. వీళ్ళని ఎక్కువ కాలం జైల్లో ఉంచడానికి అనుబంధ ఛార్జ్ షీట్లు ఇట్లా వేస్తున్నారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయం ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రస్తావించారు. జిందాల్ జిందాల్ ఐరన్ ఓర్ టెండర్లో తనకు తానే సాటి. వచ్చిన టెండర్లు 2 అవి 2 జిందాల్కు చెందినవే. 3వ కంపెనీకి అవకాశమే లేకుండా వ్యూహం. కొణిజేడు, మర్లపాడు ఐరన్ ఓర్ సమర్పయామి. ఏపీఎండీసీతో జిందాల్కు జాయింట్ వెంచర్. 11:89 వాటాతో ప్రభుత్వ సంస్థకు పాతర. ఇది ఐరన్ ఓర్ టెండర్లకు సంబంధించి కూడా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. దానిలో దాఖలైన 2 టెండర్లు కూడా ఒకే సంస్థకు సంబంధించి, అది జిందాల్ సంస్థకు సంబంధించి అని చెప్పి వారు ఆ కథనంలో పేర్కొనడం జరిగింది.
58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్కు అనుమతి ఎలా? రెండో బిడ్డను కన్న సిద్ధు మూసేవాల తల్లిదండ్రులకు న్యాయపరమైన చిక్కులు. సద్గురు జగ్గి వాసుదేవన్కు బ్రెయిన్ సర్జరీ. 4 వారాలుగా తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది. అయినప్పటికీ ఉత్సాహంగా శివరాత్రి వేడుకలకు హాజరు. 18న ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిక, వెంటనే సర్జరీ చేసిన వైద్యులు. సద్గురువుకు ప్రధాని పరామర్శ. సద్గురు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవన్ గారికి అస్వస్థగా ఉంది. బ్రెయిన్ సర్జరీ చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారిని పరామర్శించారు. రోగులతో చెలగాటం. ఎన్నికల కోడ్ నెపంతో సీఎంసీఓ సేవలకు బ్రేక్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దారుణ నిర్ణయం. రిఫరల్స్ జారీ చేయని కోఆర్డినేటర్లు. 2 రోజులుగా నిలిచిన సేవలు. సీఎంసీఓ కోడ్కు సంబంధం లేదు. గతంలో సీఎం ఫోటో తొలగించి లెటర్లు జారీ. ఈసారి నిలిపివేత. కోఆర్డినేటర్లు ఆఫీసుల వద్ద పేద రోగులు పడిగాపులు. ఇది ఎన్నికల నిబంధనలు వచ్చినాయని చెప్పి రోగులకు చేసే సేవలను నిలిపివేశారన్న ఆరోపణతో ఆంధ్రజ్యోతిలో ఒక కథనాన్ని ప్రచురించారు. అదేవిధంగా ఒక్క ఛాన్స్ ఇస్తే అధపాతాళానికి తొక్కేశాడు. జగన్ దెబ్బకు పరిశ్రమలు పరారు. అమర్ రాజా తెలంగాణకు పోయింది. భారత్ బయోటెక్స్ ఒడిశాకు వెళ్ళింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. వ్యవస్థలను సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు పగ్గాలు చేపట్టాల్సిందే. వైసీపీ అరాచకాలు చెక్ పెట్టండి. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేష్ పిలుపు. అది గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. వారు ప్రతిరోజు వారి ప్రచారంలో బ్రేక్ఫాస్ట్ విత్ నారా లోకేష్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమం సందర్భంగా లోకేష్ గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రముఖంగా ప్రస్తావించారు. కడప నుంచే షర్మిల పోటీ. నేడు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ, అనంతరం నిర్ణయం వెల్లడి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కడప నుంచి తన సొంత జిల్లా నుంచి పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు పోటీ చేయాలని చెప్పి నిర్ణయించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. దానిపైన ఈ రోజున విజయవాడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఒక నిర్ణయం రాగలదనే విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రచురితమైంది. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలు. నమస్కారం.